ఆటోమొబైల్స్లో ఉపయోగించే గేజ్లు గురించి నేర్చుకుందాం. ఉష్ణోగ్రత మరియు చమురు పీడన గేజ్ యొక్క ప్రయోజనం మరియు పని గురించి తెలుసుకోవచ్చు. గేజ్లు అవి కనెక్ట్ చేయబడిన నిర్దిష్ట సిస్టమ్ యొక్క పనిని డ్రైవర్కు సూచిస్తాయి. ఈ గేజ్లు వాహనం యొక్క డాష్ బోర్డ్లో ఉంటాయి. విద్యుత్తుతో పనిచేసే కొన్ని గేజ్లు క్రింది విధంగా ఉన్నాయి. ఇంధన గేజ్ బ్యాలెన్సింగ్ కాయిల్ రకం, ఉష్ణోగ్రత గేజ్ బ్యాలెన్సింగ్ కాయిల్ రకం, ప్రెషర్ గేజ్ బ్యాలెన్సింగ్ కాయిల్ రకం. ఇంధన ట్యాంకులో లభించే ఇంధన పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఫ్యూయల్ గేజ్ ఉపయోగపడుతుంది. ఇది ట్యాంక్ యూనిట్ మరియు సూచిక యూనిట్ కలిగి ఉంటుంది. ఇగ్నిషన్ స్విచ్ ద్వారా బ్యాటరీకి ఒకే వైర్ ద్వారా 2 యూనిట్లు సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ 2 యూనిట్ల గుండా వెళ్తుంది. ట్యాంక్ యూనిట్ ఇంధన ట్యాంక్ పై మరియు సూచిక యూనిట్ డాష్ బోర్డ్ పై అమర్చబడి ఉంటుంది. ట్యాంక్ యూనిట్లో ఒక చివరన ఫ్లోట్ అమర్చబడి మరొక చివర స్లైడింగ్ కాంటాక్ట్ మరియు వేరియబుల్ రెసిస్టెన్స్తో కూడిన కీలు చేయి ఉంటుంది. స్లైడింగ్ కాంటాక్ట్ రెసిస్టెన్స్తో పాటు కదులుతుంది. ట్యాంక్లోని ఇంధనం స్థాయి మారినప్పుడు ఫ్లోట్ ఆర్మ్ పైకి క్రిందికి కదులుతుంది. ఫ్లోట్ ఆర్మ్ యొక్క కదలిక సర్క్యూట్లో విద్యుత్ నిరోధకతను మారుస్తుంది. ప్యానెల్ బోర్డులో గేజ్ యూనిట్ అమర్చబడింది. 2 టెర్మినల్స్ వరుసగా ట్యాంక్ యూనిట్ యొక్క టెర్మినల్ మరియు ఇగ్నిషన్ స్విచ్ కు అనుసంధానించబడి ఉన్నాయి. ఇది 2 కాయిల్స్ మరియు దానికి జోడించిన అయస్కాంతంతో ఒక పాయింటర్ను కలిగి ఉంటుంది. ఇంధన గేజ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇగ్నిషన్ స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు బ్యాటరీ నుండి కరెంట్ కాయిల్స్ కు ప్రవహిస్తుంది మరియు అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి అవుతుంది. ట్యాంక్ నిండినప్పుడు ఫ్లోట్ పైకి లేస్తుంది మరియు స్లైడింగ్ కాంటాక్ట్ను రెసిస్టెన్స్ కాయిల్ పై అధిక నిరోధక స్థానానికి తరలిస్తుంది. కాయిల్ ద్వారా ప్రవహించే కరెంట్ కూడా కాయిల్ ద్వారా ప్రవహిస్తుంది. కాయిల్ యొక్క అయస్కాంతత్వం బలహీనంగా మారుతుంది. కాయిల్ యొక్క అయస్కాంతత్వం అప్పుడు బలంగా మారుతుంది మరియు ఆర్మేచర్ మరియు పాయింటర్ను డయల్ యొక్క పూర్తి వైపుకు లాగుతుంది. ఇంధన స్థాయి తగ్గినప్పుడు ట్యాంక్లోని ఫ్లోట్ పడిపోతుంది. అలాగే రెసిస్టెన్స్ కూడా తక్కువగా మారుతుంది. తద్వారా కాయిల్ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని బలపరుస్తుంది. ఆర్మేచర్ మరియు పాయింటర్ను డయల్ యొక్క ఖాళీ వైపుకు బలంగా ఉంచుతుంది. ఇంజిన్ యొక్క కూలంట్ వ్యవస్థలో అన్ని సమయాలలో నీటి ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉష్ణోగ్రత గేజ్ ఉపయోగించబడుతుంది. ఇది ఇంజిన్ వేడెక్కకుండా డ్రైవర్ను హెచ్చరిస్తుంది. ఇది ఒక గుళిక రూపంలో సిలిండర్ హెడ్ లేదా సిలిండర్ బ్లాక్లో ఇంజిన్ శీతలీకరణలో మునిగిపోయిన ఇంజిన్ యూనిట్ను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేక పదార్థంతో తయారు చేయబడింది. దీని విద్యుత్ నిరోధకత ఉష్ణోగ్రత తగ్గించబడినప్పుడు పెరుగుతుంది. అలాగే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది తగ్గిస్తుంది. యూనిట్తో అందించబడింది మరియు ఇది ప్యానెల్ బోర్డులో అమర్చబడి ఉంటుంది. డాష్ యూనిట్లో డయల్ పాయింటర్, అయస్కాంతం మరియు కాయిల్ ఉంటాయి. గేజ్ యొక్క 2 టెర్మినల్స్ జ్వలన స్విచ్ మరియు ఇంజిన్ యూనిట్ కు అనుసంధానించబడి ఉన్నాయి. ఆపరేటింగ్ కరెంట్ బ్యాటరీ నుండి ఇగ్నిషన్ స్విచ్ ద్వారా సరఫరా చేయబడుతుంది. బ్యాటరీ నుండి జ్వలన స్విచ్ ద్వారా సరఫరా చేయబడుతుంది. శీతలీకరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఇంజిన్ యూనిట్ వేడిగా మారుతుంది. ఇంజిన్ యూనిట్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నిరోధకత తక్కువగా ఉంటుంది. అలాగే సూచించే యూనిట్ల కుడి కాయిల్కు ఎక్కువ కరెంట్ వెళ్తుంది. 2 కాయిల్స్ మధ్య అయస్కాంత క్షేత్రం యొక్క బలంతో వ్యత్యాసం పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతను సూచించడానికి ఆర్మేచర్ మరియు పాయింటర్ కుడివైపుకు కదులుతాయి. ఇంజిన్ శీతలీకరణ ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు నిరోధకత ఎక్కువగా ఉంటుంది.
దీని ఫలితంగా ఎడమ కాయిల్ ద్వారా తక్కువ కరెంట్ ప్రవహిస్తుంది మరియు అయస్కాంత క్షేత్రం తక్కువగా మారుతుంది. అలాగే తక్కువ ఉష్ణోగ్రతను సూచించడానికి ఆర్మేచర్ మరియు పాయింటర్ ఎడమ వైపుకు కదులుతాయి. ఆయిల్ ప్రెషర్ గేజ్ ఇంజిన్ పనిచేసే సమయంలో ల్యూబ్రికేటింగ్ ఆయిల్ ఒత్తిడిని తెలుసుకోవడానికి ఉపయోగించబడుతుంది మరియు ల్యూబ్రికేషన్ సిస్టమ్ యొక్క ఏదైనా ఆకస్మిక వైఫల్యానికి వ్యతిరేకంగా డ్రైవర్కు హెచ్చరిక సిగ్నల్గా పనిచేస్తుంది. 2 రకాల చమురు పీడన గేజ్లు అందుబాటులో ఉన్నాయి. అవి బార్డన్ ట్యూబ్ టైప్ గేజ్ నాన్ ఎలక్ట్రిక్ మరియు బ్యాలెన్సింగ్ కాయిల్ రకం ఎలక్ట్రిక్. బార్డన్ ట్యూబ్ గేజ్ ఈ రోజుల్లో విస్తృతంగా ఉపయోగించబడదు, ఎందుకంటే దీనికి కొన్ని లోపాలున్నాయి. కనెక్టింగ్ ట్యూబ్ కీళ్ల వద్ద లీక్ అవుతుంది. ఆధునిక వాహనాలలో బ్యాలెన్సింగ్ కాయిల్ రకం ఎలక్ట్రిక్ చమురు పీడన గేజ్లు ఉపయోగిస్తారు. ఆయిల్ ప్రెషర్ గేజ్ 2 యూనిట్లను కలిగి ఉంటుంది. ఇంజిన్ మరియు డాష్ యూనిట్. ఇంజిన్ యూనిట్ డయాఫ్రమ్, స్లైడింగ్ కాంటాక్ట్, వేరియబుల్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. డాష్ యూనిట్లో 2 కాయిల్స్ మరియు దానికి అయస్కాంతం జోడించబడిన పాయింటర్ ఉంటాయి. 2 కాయిల్స్ జ్వలన స్విచ్ ద్వారా బ్యాటరీతో సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. చమురు ఒత్తిడి పెరుగుదల డయాఫ్రామ్ను బయటికి నెట్టివేస్తుంది. ఈ చర్య ఇంజిన్ యూనిట్ వద్ద నిరోధకతను పెంచుతుంది. డాష్ యూనిట్ యొక్క కుడి చేతి కాయిల్ ఎడమ చేతి కాయిల్ కంటే అయస్కాంతపరంగా బలంగా మారుతుంది. పర్యవసానంగా ఆర్మేచర్ మరియు పాయింటర్ కుడివైపున ఊగడం అధిక చమురు పీడనాన్ని సూచిస్తుంది. ప్రధాన స్విచ్లో కీని జొప్పించి కీని ఆన్ స్థానానికి మార్చండి. ఫ్యూయల్ గేజ్ రీడింగ్ పూర్తిగా ఖాళీగా చూపడాన్ని గమనించండి. ఉష్ణోగ్రత గేజ్ కనిష్ట ఉష్ణోగ్రతలను చూపే రీడింగ్ని గమనించండి. చమురు ఒత్తిడి గేజ్ను గమనించండి. ఉష్ణోగ్రత గేజ్లో నీటి ఉష్ణోగ్రతను గమనించండి. ఆటోమొబైల్స్లో ఉపయోగించే గేజ్లు గురించి నేర్చుకుందాం. ఉష్ణోగ్రత మరియు చమురు పీడన గేజ్ యొక్క ప్రయోజనం మరియు పని గురించి తెలుసుకోవచ్చు.